ఈ ఇంట్లో ఉన్న కొడుకు కోడలు సాయంత్రం 6 అయ్యేసరికి ఒక నియమంగా పెట్టుకుని ఆ అత్తగారి పాదాల దగ్గరికి వచ్చిన అవసరమైతే ఆవిడికి పాదసేవ చేసి అత్తగారికి మామగారికి ఏమైనా 2 మాటలు చెప్పండి అత్తయ్య, మీరు పాటలు బాగా పాడతారు, ఒక్క పాట పాడండి అని ఈ దేశంలో ఏ కోడలైనా అంటే ఆ కోడలకి నేను శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నానమ్మా, నమస్కారం చేస్తున్నాను. అది నేర్చుకోవాలి. ఎంతసేపు నా మొగుడు మేము సినిమాకి వెళ్ళిపోతాం, మేము షికారికి వెళ్ళిపోతాం. పిల్లలు అదే చూస్తున్నారు, ఖచ్చితంగా పిల్లలు అలాగే పెరుగుతున్నారు. వాళ్ళు రేపొద్దున ఏం చేస్తారు, వాళ్ళ పిల్లల్ని వాళ్ళ మొగుళ్ళని అలాగే చూస్తారు. వాళ్ళు ఇది నువ్వు ఎలా చూసావు అలాగే పిల్లలు మనం చెప్పినట్టు చేయరండి, మనం చేసినట్టు చేస్తారు. అదే ఈ కొడుకు ఈ కోడలు, ముందు కోడలు వదిలిపెట్టండి, కొడుకు ఉండాలని లేదా బాధ్యత. వాడు కూర్చోమనండి, ముందు కోడలు పక్కనట్టండి, కొడుకు కూర్చోమన్నాడు అక్కడ. సాయంత్రం వేసరికి 1 గంట ఏమీ వద్దు, ఊరికే తల్లి మంచం దగ్గర తండ్రి మంచం దగ్గర కూర్చి నాన్నగారు ఏమైనా మంచి కథలు చెప్పండి, మాటలు చెప్పండి. ఒరే మేము ఏం చెబుతామరా పెద్దవాళ్ళు, ఏదో చెప్పండి, మళ్ళీ మీరు దొరుకుతారా చెప్పండి కాసేపు అంటే సంతోషంగా చెబుతాడు ఆయన. ఆ మాటలు కొడుకు వింటుంటే కోడల మాట ఎలా ఉన్నా పిల్లలైనా సరే మా నాన్నగారు శ్రద్ధగా తాతగారు చెప్పే మాటలు విన్నారు, మా అమ్మగారు చెప్పే మాటలు విన్నారు, నేను కూడా పెద్దవాడు చెప్పినట్టు వినాలి, రేపు మా నాన్న అమ్మ ఏం చెబితే అది వినాలి అని ఆదర్శం కనబడుతుంటే దారి తప్పి ఎందుకు తప్పుతారండి? అప్పటికి తప్పితే వాడి కర్మమ్మ, మన ప్రయత్నం మనం చేశాం. ఎత్నే కృతి ఏదైనా సిద్ధ్యతి కోత్ర దోషక, కాళిదాసు మాట. నువ్వు ప్రయత్నం నువ్వు చేస్తే అది సిద్ధించకపోతే మన తప్పేం లేదండి, దేవుడు తప్పది. ఆ వ్యవస్థ ఏర్పాటు చేసింది ఆయన. మన ప్రయత్నం మనం చేసాం, చిత్తశుద్ధిగా ఉన్నాం, అది ఫలించకపోని